హాయ్ ఫ్రెండ్స్, నేను తెలుగబ్బాయి తేజ పిన్నిని. ఇప్పుడైతే బొమ్మడాయిలు చింతకాయ తొక్కేసి పులుసు చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటా, బెండకాయ వేసి ట్రై చేస్తున్నాను. ఎండి బొమ్మడాయిలు క్లీన్ చేసుకున్నాను. చింతకాయ తొక్క అంటారు లేదా అది కొన్ని వాటర్ వేసి పెట్టున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి అన్నీ చూద్దాం. ఆయిల్ అయితే కాగింది. దీంట్లో ఆవాలు, మెంతులు, కొన్ని జీలకర్ర. ఇప్పుడైతే ఇలా అయితే గ్రేవీ వచ్చింది. ఇప్పుడైతే బొమ్మడాయిలు వేసుకుందాం. ఇంకొక మంట ఉడకాలి. ఇంకొక మంట ఉడికి అప్పుడు తయారైపోతుంది బెండకాయ బొమ్మడాయిలు చింతకాయ పులుసు. ఇంకొక నిమిషం మూత పెట్టుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఈ చేపలు వేసాక ఎట్టబడితే అట్ట కలబెట్టకూడదు, ఎందుకంటే ఇరిగిపోతాయి. లైట్గా మాడకుండా ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. సూపర్ అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పచ్చి చింతకాయలను తీసుకొని వచ్చి చేయండి. నాకైతే దొరకలేదు కాబట్టి ఆ తొక్కుతో అయితే చేశాను. సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.